హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉన్నట్లు వచ్చిన బెదిరింపుతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు మెట్రో స్టేషన్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ సభ్యులు స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మూలన అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తూ భద్రతను పటిష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో మెట్రో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. పోలీసులు స్టేషన్ లోపలికి ఎవరినీ అనుమతించకుండా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అసలు ఈ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం భయభ్రాంతులకు గురిచేయడానికి చేసిన పుకారా లేక మరేదైనా కుట్ర ఉందా అని విచారిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రత కట్టుదిట్టంగా ఉందని పోలీసులు భరోసా ఇచ్చారు. మాకు ఈ మెట్రో స్టేషన్ నుంచి థ్రెడ్ కాల్ ఒకటి ఫోన్ కాల్ వచ్చిందండి. మాకు మెట్రో స్టేషన్ సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసిన విత్ ఇన్ 15 minutes మేము ఇక్కడ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఒక బాక్స్ ఒకటి సస్పెక్టెడ్ బాక్స్ ఒకటి మాకు చూపించారు. ఇది బాక్స్ ఏదో ఉంది సార్ అని చెప్పేసి. అది బాక్స్ మేము జాగ్రత్తగా మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకొని దెన్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళాము. చెక్ చేస్తే డాగ్స్తో అన్ని ఎక్విప్మెంట్ చెక్ చేస్తే దాంట్లో సుత్తిలి బాంబు, దీపావళి సుత్తిలి బాంబు అని తెలిసింది. అందులో ఒక చిన్న టిఫిన్ బాక్స్లో అంటే ఫుడ్ మన ప్యాక్ చేసే బాక్స్లో ప్యాక్ చేసి పడేసింది అందులో. అండ్ లిక్కర్ చిన్న క్వార్టర్ లిక్కర్ ఉంది అందులో. లిక్విడ్ ఉంది కాబట్టి మాకు డౌట్ వచ్చింది. ఎందుకు ఎక్స్ప్లోజివ్ ఉందేమో డౌట్ వచ్చింది. దాన్ని ప్రికాషన్స్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసేస్తే అది సుతులి బాంబు, మన దీపావళి సుతులి బాంబు అని తెలిసింది. అండ్ దెన్ ఎవరికి ప్రాణహాని లేదు దీని విషయంలో. ఓపెన్ చేసేసి మా పై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఓపెన్ ఏరియాలో డిస్కౌంట్ చేసాము. అది ఎక్స్పో మొత్తం క్లోజ్ చేసి వదిలేసాము. ఎవరికేం ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు.